అంతర్జిల్లా దొంగ అరెస్టు. సుమారు 25 లక్షల విలువ గల 28.6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బక్కశెట్టి కొమరయ్య అలియాస్ రేగుల అజయ్ కుమార్ అనే పాత నేరస్తుడు మంచిర్యాల జిల్లాకు చెందిన దొంగ అనుమానాస్పద స్థితిలో ఉండగా జగిత్యాల బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో పట్టుకున్న పోలీసులు అతన్ని సోదా చేయగా సుమారు 25 లక్షల విలువ గల 28.6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని విచారణ చేయగా రేకుల అజయ్ కుమార్ మంచిర్యాల టౌన్ లో ఉండేవాడని, స్వస్థలం జగిత్యాల జిల్లా మల్యాల అని తెలిసిందని, ఇదివరకే పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చి జగిత్యాల పట్టణ ప్రాంతాల్లో దొంగతనం చేసి దొరకడం జరిగిందని, అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన రివార్డులు అందజేశారు. గుడ్ మార్నింగ్. సో మన జగిత్యాల టౌన్ పోలీస్ ఎఫర్ట్ వల్ల మనం నిన్న ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ అఫెండర్ పట్టుకున్నాం. వాళ్ళ పేరు బక్కశెట్టి కొమరయ్య అలియాస్ రేగుల అజయ్ కుమార్. వాళ్ళ వయసు 53. వాళ్ళు నివాస స్థలం మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యాల్. ఇంతకుముందు వాళ్ళు 25 ప్రాపర్టీ అఫెండర్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెన్స్లో వెళ్ళారు. మొన్న 15 ఫిబ్రవరి 2025లో కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ 7 క్రైమ్స్ జగిత్యాల టౌన్ అండ్ కొడిమియాల్ లిమిట్లో చేశారు. అయిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఆ ఇన్ఫర్మేషన్ నిన్న మనకి వచ్చింది. మనం అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం. సో వాళ్ళ దగ్గర మనకి 28.6 తులా వర్త్ 25 lakh గోల్డ్ ఆర్నమెంట్ రికవర్ అయింది. అండ్ వాళ్ళ ఏమో బేసికలీ వాళ్ళు చాలా తాగి వచ్చి అక్కడ ఎక్కడైనా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇల్లు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్తోని లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేస్తారు. సో మన దగ్గర జగిత్యాల జిల్లాలో ఇట్లాంటి ప్రాపర్టీ అఫెన్స్కి ప్రివెంట్ చేయడానికి కూడా మనం చాలా రాత్రి స్పెషలీ మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం. మన పోలీస్ వాళ్ళు అన్ని మండలాల్లో ప్రజెంట్ ఉంటారు. ఎస్పెషలీ ఇది మన బ్లాక్ స్పాట్స్ ఏదైనా ఉంటాయి, ఎక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ అఫెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అక్కడ మనం పెడుతున్నాం. ఇంకా CCTVs కూడా మనం చాలా ప్లేసెస్లో పెడుతున్నాం. సో వన్ రిక్వెస్ట్ అండ్ అపీల్ అందరికీ, మీరు జగిత్యాల పీపుల్స్కి కూడా మీ మీడియా మాధ్యమంతో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి. సో చాలామంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు, వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు. సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలేసి పోతే వాళ్ళ ఆర్నమెంట్స్, వాళ్ళ వాల్యుయబుల్స్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి. ఇంకా ఒకటి మన ఈ రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ ఈ కూలర్ సౌండ్తోని అండ్ AC సౌండ్తోని కూడా ఎప్పుడైనా లాక్ బ్రేక్ టైప్ ఆఫ్ పరిస్థితి వస్తే వాళ్ళు ఏం వినడానికి ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి. జనాలు సమ్మర్లో బయట పడుకుంటారు, రూఫ్లో పడుకుంటారు. సో పడుకుంటారు. సో they have to be alert if any issues of some property offenders వాళ్ళ ఇంట్లో వస్తే ఎట్లా వాళ్ళకి తెలిస్తే ఆ టైప్ ఆఫ్ అలర్ట్నెస్ వాళ్ళకి ఉండాలి. సో మీరు కూడా మీ మాధ్యమంలో చెప్పండి, మనం కూడా అవేర్నెస్ చేస్తున్నాం ఊరికి వెళ్ళి. సో లాస్ట్లో ఐ కంగ్రాచులేట్ మన జగిత్యాల టౌన్ పోలీస్ టీమ్, CI వేణు అండ్ SI E కిరణ్, SI P గీతా, HC K రమేష్, PC KS విశాల్, PC జీవన్, PC గంగాధర్, PC S మల్లేష్, PC A సంతోష్, PC P రాజిరెడ్డి, PC D అనిల్. వాళ్ళు చాలా మంచి పని చేసి ఒక పెద్ద అఫెండర్స్కి పట్టుకోవడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. సో దీంట్లో మన దగ్గర టోటల్ 8 కేసెస్ డిటెక్ట్ అయినాయి ఇదే
ఈ అఫెండర్కి పట్టుకున్న తర్వాత సో అక్కడ జైలు నుంచి వచ్చి 15 ఫిబ్రవరి నుంచి లాస్ట్ 2 months దిస్ 8 offense he has done in our area. Thank you.